వెల్కమ్ టు భూలోక స్వర్గం. ఈరోజు వీడియోలో నేను మల్లె మొక్క సమ్మర్లో ఎక్కువ పువ్వులు పూయాలంటే ఇప్పుడు మనం ఏం కేర్ తీసుకోవాలి, ఏం చేస్తే మల్లె మొక్క సమ్మర్లో పువ్వులు విపరీతంగా పూస్తుందో అనేది ఈ వీడియోలో చెప్తాను. అలానే నేను ఎస్టిక్ లిల్లీ బల్బ్స్ కొన్నాను కదా, అందులో ఒక దానిది చిన్న కొమ్మ పెట్టాను అనమాట. అది కూడా మొలకొచ్చింది, దాని గురించి కూడా ఈ వీడియోలో చెప్తాను. అలానే కిచెన్లో తెచ్చుకున్న బీన్స్ని నాటాను కదా, అవి కాయలు కాసేస్తున్నాయి అనమాట. వాటి అప్డేట్ కూడా ఈ వీడియోలో ఇస్తాను. అయితే వీడియోని స్టార్ట్ చేసే ముందు ఇప్పటివరకు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే నేను వీడియోస్ పెట్టిన వెంటనే మీకు తెలుస్తాయి. అయితే ఇప్పుడు లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. అయితే ఇది మా మల్లె మొక్క అనమాట. నేను ఏం చేస్తానంటే ఇప్పుడు దీనికి ఉన్న ఆకులు మొత్తం తీసేస్తాను. అంటే నాకు ఒక్కటి లేదు, ఒక 4 కుండీల్లో ఉంది మల్లె మొక్క. కానీ నేను ఒక్క మొక్కకే ఇలా ఆకులు మొత్తం తీసేస్తాను. ఎందుకంటే ఇలా ఆకులు మొత్తం తీసేయడం వల్ల ఎక్కువ కొమ్మలు వచ్చి ఎక్కువ మొగ్గలు వస్తాయి అన్నమాట. చిగుర్లు ఎక్కువ పట్టుకుని వచ్చి చిగుర్లతో పాటు ఎక్కువ మొగ్గలు వస్తాయి. అలా అని చెప్పేసి హార్డ్ ప్రూనింగ్ చేసేయకండి మల్లె మొక్క. అంటే కొమ్మలు మొత్తం కత్తిరించేయొద్దు. ఎందుకంటే కొమ్మలు కట్ చేశారనుకోండి వస్తాయి, చిగుర్లు వస్తాయి, కానీ మళ్ళీ ఆ చిగుర్లే వస్తాయి. ఇప్పుడు ఆకులు తీసేశారనుకోండి, మీరు ఆకు తీసిన ప్రతి ప్లేస్లోంచి ఒక్కొక్క కొమ్మ వస్తుంది. అదే కొమ్మలు కత్తిరించేస్తే కొమ్మలు కత్తిరించిన ప్లేస్లోంచి ఒక చిగురు మాత్రమే వస్తుంది. అదే ఇలా ఆకులు తీసేశారనుకోండి మల్లె మొక్కకి, ఎన్ని ఆకులు తీసేస్తే అన్ని ఆకుల దగ్గర నుంచి అన్ని కొమ్మలు వస్తాయి. అందుకనేసి మా మొక్క ఇంత పెద్దది ఉంది. చిన్న దాంట్లో పెట్టేసిన ఇలా ఆకులు తీసేసి మనం బాగా బలం ఇచ్చుకున్నాం అనుకోండి, ఆకులు తీసేసిన ప్లేస్లోంచి కొత్త చిగురు వచ్చి ప్రతి చిగురికి మొగ్గలు వస్తాయి. మల్లె మొక్క మీకు తెలుసు కదా, ఒక్క మొగ్గ రాదు, ఒక గుత్తికి 5-6 మొగ్గలు వస్తూ ఉంటాయి. అలాగా బోల్డన్ని పువ్వులు పోస్తాయి మనకి మల్లెపూలు ఫిబ్రవరి ఎండింగ్లో కల్లా స్టార్ట్ అయిపోతాయి. ఫిబ్రవరి మధ్యలోకే స్టార్ట్ అయిపోతాయి రావడం. అందుకనేసి ఇప్పుడే మనం ఇలా చేసుకున్నాం అనుకోండి, మల్లెపూల సీజన్ వచ్చేసరికి మనకి మల్లెపూలు పోస్తాయి. అదే మనం ఇలా ఆకులు దూసుకోలేదనుకోండి తక్కువ పూలు వస్తాయి. అదే ఆకులు తీసేస్తే మాత్రం ఎక్కువ వస్తాయి. అది కూడా ఇప్పుడే చేసుకుంటే మనకి సీజన్లో కల్లా ఫ్లవరింగ్ వచ్చేస్తుంది. ఎందుకంటే మల్లెపూలు పుయ్యాలంటే ఎక్కువ గుబులు ఉండాలి. ఎండాకాలంలో మాత్రమే ఎక్కువ పూలు వస్తాయి. మిగిలిన సీజన్స్లో పువ్వులు వస్తాయి కానీ మరి ఎక్కువ రావు. ఎండాకాలంలో వచ్చినా ఎక్కువ రావు. అండ్ ఇంకొకటి ఏంటంటే, మీ దగ్గర ఒక 2-3 మొక్కలు ఉన్నాయి అనుకోండి, అన్ని మొక్కలకు ఒకేసారి ఇలా ఆకులు తీసేయొద్దు. ఒక మొక్కకు తీసుకోండి. అప్పుడు ఈ మొక్క పువ్వులు పూయడం స్టార్ట్ చేస్తుంది కదా, అప్పుడు ఇంకొక మొక్కకు ఆకులు తీసారనుకోండి మనకి సీజన్ అంతా పువ్వులు వస్తాయి. లేదంటే ఒకేసారి పువ్వులు పూసేసి ఆగిపోద్ది. అప్పుడు మళ్ళీ ఆకులు తీసుకొని మళ్ళీ పువ్వులు వచ్చేసరికి టైం పడుతుంది కదా. ఆ టైం మధ్యలో గ్యాప్ ఉండకుండా మనకి సీజన్ అంతా కంటిన్యూస్గా ఫ్లవర్స్ రావాలంటే ఫస్ట్ ఒక మొక్కకి ఆకులు తీసేసుకోండి, ఇంకొక మొక్కకి తీయొద్దు. ఇంకొక మొక్కకి ఎప్పుడు తీస్తారంటే ఇప్పుడు తీసిన మొక్కకి మొగ్గలు రావడం స్టార్ట్ అవుతాయి కదా, అప్పుడు దానికి తీసేశారనుకోండి జాయిగా అవి మొగ్గలు వచ్చే టైంకి మనం ఇప్పుడు తీసిన మొక్క పువ్వులు అయిపోతాయి. అప్పుడు ఏం చేయాలి, దానికి మొగ్గలు వస్తాయి కదా, అప్పుడు మళ్ళీ దీనికి ఆకులు తీసేసుకోండి. అలా 2-3 మొక్కలు ఉన్నాయనుకోండి, అలా ప్లాన్ చేసుకుంటే మీకు సమ్మర్ అంతా ఫ్లవర్స్ వస్తాయి. అండ్ ఈ మొక్కకు తీసేసిన ఆకులు ఈ మొక్క మొదట్లోనే వేశాను. అంటే అన్ని ఆకులు కాదులేండి, కొన్నే వేశాను. ఎందుకంటే చాలా ఆకులు వస్తాయి కదా, అన్నీ సరిపోవు కదా. అందుకనేసి కొన్ని ఆకులు వేరే మొక్కలకు కూడా వేసేసాను కుండీల్లో ఇలాగా. దానివల్ల ఏమవుతుందంటే మొక్కలకి బలం కూడా అవుతుంది కదా, కంపోస్ట్ అయిపోయి మొక్కలకి బలం వస్తుంది. మనకి ఆకులు వేస్ట్ అయిపోవు. లేదంటే కంపోస్ట్ బిన్లో అన్నా వేసేసుకోవచ్చు. అయితే ఇప్పుడు నేను దీనికి ఫర్టిలైజర్ ఇస్తాను. ఇప్పుడైతే ప్రస్తుతానికి నేను పశువుల ఎరువు ఇద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే పశువుల ఎరువు కూడా చాలా మంచిది కదా. అందుకనేసి నేను ఒక దాంట్లో పెట్టుకుంటాను అనమాట, పాతది. ఇది చాలా పాత, అంటే ఒక 6 months ఓల్డ్ పశువుల ఎరువు. ఇది ఒక గుప్పెడంత వేస్తున్నాను. పశువుల ఎరువు ఎప్పుడు పాతదే వేసుకోవాలి. మీరు అప్పటికప్పుడు తెచ్చి వేసేసారనుకోండి మొక్కలు చచ్చిపోతాయి. చూసుకోండి, ఎప్పుడు పాతదే వేసుకోవాలి పశువుల ఎరువు. నేనైతే ఆకులు కిందకి పెట్టాను, ఎందుకంటే పైన ఆకులు ఎక్కువ వేసేసాను కదా, అందుకనేసి ఆకులు కింద పెట్టి వాటర్ వేసాను. ఇప్పుడు నాకు ఫిబ్రవరి ఎండింగ్కి ఫిబ్రవరి మధ్యలో కల్లా నాకు పువ్వులు రావడం స్టార్ట్ అయిపోతాయి మల్లెపూలు. మల్లె మొక్క ఎప్పుడూ కూడా కొమ్మలు హార్డ్ ప్రూనింగ్ చేసేయకూడదు, కొమ్మలు మొత్తం విరిచేయకూడదు. జస్ట్ ఆకులు తీసేస్తే సరిపోద్ది.
ఆకులు తీసేసిన ప్లేస్లోంచి కొత్త చిగుర్లు వచ్చేసి మనకి కొత్త మొగ్గలు వచ్చేస్తాయి. నెక్స్ట్ నేను ఏషియాటిక్ లిల్లీ బల్బ్స్ వేశాను కదా, వాళ్ళు ఇచ్చేటప్పుడే ఇలా చిగురులతో ఇచ్చారు. అవి తెల్లగా ఉన్నాయి కదా, అవి ఇలా గ్రీన్ కలర్లోకి మారాయి అన్నమాట. మొత్తం అన్నీ బ్రతికేసాయి. మీకు గుర్తుందా, నేను వీడియోలో లాస్ట్లో చూపించాను కదా, ఒక దానికి విరిగిపోయి ఇచ్చారనేసి. అది నేను పక్కన గుచ్చేసాను, దీనిదే విరిగిపోయింది. అక్కడ వచ్చిన చిగురు విరిగిపోతే ఇక్కడ గుచ్చేసాను అనమాట, బ్రతికితే బతుకుతుంది అనేసి. కానీ అది కూడా బ్రతికేసింది. నాకైతే అసలు తెలీదు ఈ లిల్లీస్ ఇలా కొమ్మలు విరిచి గుచ్చితే వస్తాయి అనేసి. ఎందుకంటే నేను ఇవి పెంచడం ఇదే ఫస్ట్ టైం అనమాట. విరిగిపోయింది కదా అనేసి జస్ట్ తీసి అలా గుచ్చేసాను అంతే. అయితే ఇది ఇలా బ్రతికింది కదా, గ్రీన్ కలర్లోకి చిగుర్లు వస్తున్నాయి కదా ఈ కొమ్మకి. ఇది చూసాక నేను వేరే కొమ్మల్ని అబ్జర్వ్ చేస్తే దానికి ఏరియల్ రూట్స్ వచ్చాయన్నమాట. కొమ్మకే పైన రూట్స్ వచ్చాయి చూడండి. ఇలాగా నేను వేలు పెట్టాను కదా, అవన్నీ చిన్న చిన్న రూట్స్. మీకు సరిగ్గా కనిపిస్తుందా? చిన్న చిన్న రూట్స్ ఉన్నాయి, ఒక 2 వరుసల్లో ఉన్నాయి రూట్స్. ఈ రెండింటికి ఉన్నాయి, దీనికైతే చిన్నవి ఉన్నాయి, బాగా కనిపిస్తలేదు వీడియోలో, కానీ దీనికి కూడా ఉన్నాయి రూట్స్. ఇలా కనుపుల దగ్గర రూట్స్ ఉన్నాయి. అప్పుడు అనుకున్నాను, హో ఈ ఏషియాటిక్ లిల్లీస్ కూడా ఇలా కొమ్మలు గుచ్చితే వస్తాయి అనేసి. మామూలుగా ఈ లిల్లీస్ ఏంటంటే దుంపలు మల్టిప్లై అయిపోతూ ఉంటాయి, కొమ్మలు గుచ్చేంత అవసరం ఉండదు. ఒకవేళ మీకు తెలిసిన వాళ్ళ దగ్గర ఎవరి దగ్గరన్నా ఈ ఏషియాటిక్ లిల్లీస్ ఉండి బల్బ్స్ లేవనుకోండి, ఒకవేళ వాళ్ళకి చిగుర్లు ఎక్కువ వస్తే ఇలా ఒక చిన్నది తెచ్చుకుని గుచ్చుకొని బ్రతికేస్తాయి. నెక్స్ట్ ఇది నేను మార్కెట్ నుంచి తెచ్చిన బీన్స్ వేశాను కదా, అది నేను నాటినప్పటి నుంచి ఇందులో ట్రాన్స్ప్లాంట్ చేసే వరకు అప్డేట్స్ కూడా ఇచ్చాను. అవి అప్పుడే కాయలు కూడా కాయడం స్టార్ట్ అయిపోయాయి. చూడండి, ఫ్లవర్ అయితే ఇలా ఉంటుంది, చిక్కుడు పూలా ఉండదు, పెద్దగా ఉండదు, చిన్న చిన్నగానే పోస్తుంది పూత అయితే. అండ్ దీని కాయలు మాత్రం చూడడానికి ఇలా చిక్కుడు కాయల్లానే ఉంటాయి. తొక్కలు తినము, తొక్కలు తీసేసి లోపల బీన్స్ ఉంటాయి కదా, అవి మనం వండుకుంటాం. బయట కూడా మనకు అలానే అమ్ముతారు, బీన్స్ అమ్ముతారు కదా. ఇవైతే ఇంకా బీన్స్ తయారవ్వలేదు, ఇంకా తప్పడుగా ఉన్నాయి, లోపల గింజలు కట్టలేదు. నేను హార్వెస్ట్ చేసినప్పుడు లోపల గింజలు కూడా తీసి చూపిస్తాను మీకు ఎలా ఉంటాయి అనేసి. సో ఇదండి వాళ్ళ వీడియో. ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు కామెంట్స్లో చెప్పండి. అలానే ఈ వీడియో నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. అండ్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే, వేరే వాళ్ళకి ఉపయోగపడుతుంది అని అనుకుంటే మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ గార్డెనింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉండి గార్డెనింగ్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళతో ఈ వీడియో షేర్ చేసుకోండి.